హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రీమ్ కార్స్. నా పేరు ప్రణయ్. ఈ రోజు మేము ముందుకి 2012 మోడల్ XV500 అయితే తీసుకొచ్చినాం. W8 టాప్ ఎండ్ వెహికల్. ఇది మనకు నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఇది చాలా తక్కువ ప్రైస్ లో వస్తుంది. ఒక డిజైర్ కొనే ప్రైస్ లో మనకు 7 సీటర్ వెహికల్ వస్తుంది. అది కూడా మహీంద్రా కంపెనీ నుండి XV500 వస్తుంది. టాప్ ఎండ్ వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ వెహికల్, ఫుల్లీ ఆఫ్ రోడింగ్ వెహికల్. అలై వీల్స్ కూడా చూసుకోవచ్చు. మనకు 17 ఇంచెస్ అలై వీల్స్ ఉంటాయి. మనకు ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది. అలాగే డ్రైవర్ సైడ్ రైట్ సైడ్ మిర్రర్ ఒక సైడ్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది. అంతకు మించి ఏది కూడా రీప్లేస్ కాలే. నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది. ఈ వెహికల్ మనకు ఏపీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఏపీ అండ్ తెలంగాణ మొత్తం నింపుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేదు. బండి పైన ఎటువంటి చలాన్ లేదు. బండి పైన ఎటువంటి లోన్ లేదు. మీకు అవసరం అనుకుంటే మీరు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫైనాన్స్ వాళ్ళు ఉంటే మీరు మాట్లాడుకోండి. వాళ్ళ తరపున లోన్ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నది. మనకు ఒకసారి బండి మొత్తం చెక్ చేసుకుందాం రండి. నాన్ యాక్సిడెంట్ వెహికల్ చూడండి. ఎక్కడ కూడా ఎటువంటి స్క్రాచ్ లేదు. ఎటువంటి పెయింట్ రీప్లేస్ అయినట్టు కనిపించట్లేదు. మనకు టైర్స్ చూసుకున్నట్లయితే 17 ఇంచెస్ టైర్స్ ఉన్నాయి. ఒక్కొక్క టైర్ వచ్చేసి మనకు 60 to 70% ఉన్నది అంతే టైర్ లైఫ్. ఒకసారి మనం లోపల చూసుకుందాం. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఈజీగా వెహికల్ తీసుకోవచ్చు. మెయింటెనెన్స్ ఎక్కువ వస్తుంది కానీ మంచి సేఫ్టీ ఉన్న వెహికల్ ఇది. మనకు స్పేస్ కూడా చాలా ఉంటుంది. ఇందులో ఆటోమేటిక్ ఏసీ ఉంటుంది. ఆటో క్లైమేట్ ఏసీ. ఇంకా మనకు రివర్స్ కెమెరా కూడా అవైలబుల్ ఉంది. చిన్న డిస్ప్లే కూడా వస్తుంది. అంత ఒరిజినల్. గ్లో బాక్స్ కూడా చూసుకోవచ్చు. డౌన్ అప్పర్. మనకి వెహికల్ కలరింగ్ కూడా బయట ఏ కలర్ ఉందో వెహికల్ కలర్ సేమ్ అదే కలర్. లోపల ఇంటీరియర్ కూడా సీట్స్ కి వేసిండు. కలర్ అయితే చాలా బాగుంది. ఇది మనకు సిక్స్ గేర్ మాన్యువల్ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఒకసారి మనం లోపల డిక్కీలో కూడా చెక్ చేసుకుందాం. మనకు అవసరం అనుకుంటే ఈ సీట్స్ కూడా ముంగటికి ఫోల్డ్ చేసుకొని మనం ఇక్కడ లగేజ్ కూడా వాడుకోవచ్చు. ఇలా పెద్ద ఊఫర్ ఉంది, అందుకే సీట్ ఫోల్డ్ చేస్తలే. చాలా స్పేసియస్ ఉంటుంది వెహికల్. XV500 కానీ 700 కానీ. స్టెప్నీ కూడా మనకు నీట్గా ఉంది. మినిమం 70 to 80% ఉండే స్టెప్నీ. మనకు అన్ని కూడా అలై వీల్స్ వస్తున్నాయి. స్టెప్నీ కూడా మనకు అలై వీల్తోనే వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు చిన్న డెంట్స్ సొట్టబడింది. ఇక్కడ చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. ఇది కూడా మనకు చాలా స్ట్రాంగ్ ఉంది. ఒకసారి చూపిస్తాయి చూడండి. సో ఇది ఫ్రెండ్స్, ఎక్కడ కూడా పెద్ద యాక్సిడెంట్స్ ఏం లేవు. చిన్న రఫ్లు ఉన్నాయి, చిన్న స్క్రాచ్లు ఉన్నాయి. మీకు చూపించిన అంతేగాని పెద్ద యాక్సిడెంట్స్ ఏం లేవు. ఎక్కడ కూడా కలర్ డ్యామేజ్ అయినట్టు కూడా మనకి ఏం లేదు. ఒకసారి మనం ఇంజన్ లోపల చెక్ చేసుకుందాం. బ్యానెట్ ఇంజన్ ఎట్లుందో చూసుకుందాం. సో ఇది ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు బ్యానెట్. ఇది ఇంజన్. ఎక్కడ మనకు ఆయిల్ లీకేజ్ ఏం లేవు. కూలెంట్ లీకేజ్ ఏం లేదు. ఒకసారి మనం ఈ సౌండ్ చూసుకుందాం. ఇంజన్ సౌండ్ మీరు చూసుకోండి ఒకసారి. ఎక్కడ యాక్సిడెంట్ అయినట్టు ఏం లేవు. అప్పర్ ఆర్మ్స్ కానీ ఏవైనా కానీ అన్ని క్లియర్ ఉన్నాయి. చూసుకోవచ్చు మనకు స్మోక్ అయితే ఎటువంటి స్మోక్ వస్తలేదు. క్లియర్ ఉంది. రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ సౌండ్ కూడా వినొచ్చు మీరు. సో ఇది ఫ్రెండ్స్, బ్యానెట్ క్లోజ్ చేసినాం. సౌండ్ అంతేం రావట్లే. ఇంజన్ అయితే క్లియరే ఉంది. ఎటువంటి సౌండ్ ఇష్యూస్ లేవు, స్మోక్ ఇష్యూస్ లేవు, పికప్ ఇష్యూ లేదు, సస్పెన్షన్ ఇష్యూ లేదు, ఎక్కడ రస్ట్ ఇష్యూ లేదు. మీకు యాక్సిడెంట్ అయినట్టు కూడా ఎక్కడ ఏం డ్యామేజెస్ ఏం లేవు. ఈ వెహికల్ 2012 మోడల్ W8 టాప్ ఎండ్ వెహికల్ XV500. కస్టమర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 4,80,000 రూపీస్. అందులో కూడా నెగోషియబుల్ ఉంది. నాకు తెలిసి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది. మనకు ఆఫ్ రైడింగ్ కూడా టెస్ట్ చేసినాం. ఎటువంటి ఇష్యూస్ లేవు. సస్పెన్షన్ ఇష్యూ మెయిన్గా అది లేదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. వెహికల్ వచ్చేసి మన కొరుట్లలో ఉంటుంది. జైత్యాల టు నిజామాబాద్ వెళ్ళే రూట్లో ఉంటుంది. కొరుట్లలో ఉంది వెహికల్ ప్రజెంట్ అయితే. మన ఏపీ రిజిస్ట్రేషన్ వెహికల్ కాబట్టి మనం తెలంగాణ ఏపీ ఎక్కడైనా తిరగచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. బండి పైన ఎటువంటి లోన్స్ లేవు. లోపల ఏసీ కూడా చిల్ వస్తుంది. బయట ఎండ కొడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మీకోసం టెస్ట్ డ్రైవ్ తీసుకెళ్దాం. సో ఇది ఫ్రెండ్స్ వెహికల్ లోపల అయితే. సస్పెన్షన్ కూడా చూసుకోవచ్చు. పికప్లో కూడా మనకు ఎటువంటి ఇష్యూ లేదు. ఇంత పెద్ద ఇంజన్ కాబట్టి పికప్ చాలా ఫాస్ట్గా ఉంది. ఎటువంటి ఇష్యూ లేదు పికప్లో. స్టీరింగ్ కొంచెం వైబ్రేషన్ అవుతుంది. చెక్ చేసుకోవచ్చు ఒకసారి మీరు. ఏసీ కూడా చిల్డ్ వస్తుంది మనకు. ఇందులో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎటువంటి డౌట్ కూడా లేదు. వెహికల్ వచ్చేసి చాలా నీట్గా ఉంది. 2012 అయినప్పటికీ మోడల్
బ్రేక్స్ కూడా టెస్ట్ చేసుకున్నట్లయితే మనకు అక్యురేట్గా పనిచేస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ సస్పెన్షన్ ఒకటి ఇష్యూ ఉన్నది, అది మనకు రన్నింగ్లో అర్థమవుతుంది. నాకు తెలిసి దానివల్లనే స్టీరింగ్ కూడా వైబ్రేషన్ అవుతుంది. చెక్ చేసుకోవచ్చు ఒకసారి మీరు. రైట్ సైడ్కి లాగుతుంది స్టీరింగ్. పికప్ అండ్ బ్రేక్లోనూ అయితే ఎటువంటి ఇష్యూ లేదు, ఆసం ఉంది పికప్. లోపల ఏసీ కూడా చిల్డ్ వస్తుంది మనకు. ఫుల్లీ ఆటోమేటిక్గా ఉంటుంది. మిర్రర్స్ ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి. 4 కూడా పవర్ విండోస్ ఉంటాయి. మెయిన్గా మహేంద్ర XUV 500 అంటే మనకు ఫస్ట్ చూసుకోవాల్సింది సేఫ్టీ. 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మనకు లోపల. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎనీ యాక్సిడెంట్స్, ఎంత పెద్ద యాక్సిడెంట్ ఉన్నాయైనా తప్పించుకోవచ్చు. ఒకసారి టర్నింగ్ చేసుకుందాం, ఇక్కడ యూటర్న్ చేసుకుందాం బంక్లో నుండి. ఎంత పెద్ద గుంతలు వచ్చినా కానీ సస్పెన్షన్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఫ్రంట్లో ఫ్రంట్ లెఫ్ట్ టైర్ కొంచెం సౌండ్ వస్తుంది ఎత్తేసినప్పుడు గుంతలలో. సస్పెన్షన్ ఎక్కువ దొల్లట్లేదేమో, సౌండ్ అయితే ఒకటి వస్తుంది, అది ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. వేరే సౌండ్ ఎఫెక్ట్ ఏం లేదు, స్మోక్ ఎఫెక్ట్ కూడా ఏం లేదు వెహికల్కి. 7 సీటర్ వెహికల్ నాకు తెలిసి ఎర్టిగాలు ఇవన్నీ తీసుకున్న కంటే ఒక మంచి సేఫ్టీ వెహికల్ ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్ కూడా చాలా తక్కువ, 4,80,000 చెప్తారు. మళ్ళీ దానిపైన కూడా నెగోషియబుల్ ఉంది మనకు. ఒకసారి మీరే ఆలోచించుకోండి. యావరేజ్ కోసం చూసుకుంటే మనకు సేఫ్టీ కూడా కావాలి కదా. ఒకసారి మెకానిక్కి చూపించి మరి మీరు వెహికల్ తీసుకోండి. మీకు ఎంత తెలుసున్నా కానీ ఒక్కసారి మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళి చెక్ చేసి మరి తీసుకోవడం చాలా మంచిది. బండి కూడా మనకు 6 గేర్ వెహికల్ కాబట్టి ఏ గేర్కి ఎంత పికప్ లెవెల్ అంతే వెళ్తుంది. ముంగట చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చాలా సిస్టమ్ ఇచ్చారు, బటన్స్ కానీ ఇదంతా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది మనకి ఇందులో. ఈ చిన్న గ్లో బాక్స్ వస్తుంది ఇక్కడ, ఇలా వాటర్ పెడితే ఆటోమేటిక్గా కూల్ అయిపోతాయి. వాటర్ బాటిల్ చిన్నది పెడితే. ఆర్మ్ రెస్ట్ ఉంది, ఇలా ఎంత లాంగ్ వెళ్ళినా కానీ మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేతి ఇక్కడ పెట్టుకొని మరి డ్రైవింగ్ చేసుకోవచ్చు. 7 సీటర్ ఫ్రంట్ ఎంత ఏసీ వస్తుందో ఇలా వెనకాల కూడా అంత ఏసీ వెళ్తుంది. ఏసీ ప్రకారంగా ఎటువంటి ఇబ్బంది లేదు మనకి. సాంగ్స్ కూడా మంచిగా ప్లే అవుతున్నాయి. స్పీకర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఎటువంటి ఇష్యూ లేదు స్పీకర్ సౌండ్ కానీ. 6 ఎయిర్ బ్యాగ్తో వస్తుంది. మెయిన్గా ఇంత తక్కువ ప్రైస్లో 4,80,000 రూపీస్లో అసలు ఏ వెహికల్ డిజైరే అసలు ఇవాళ రేపు. అటువంటి డీజిల్ వెహికల్ ఒకసారి మీరు నియర్ బై జైత్యాల కానీ, సిరిసిల్ల కానీ, వెమ్లవాడ కానీ, కొరుట్ల కానీ ఈ ఏరియాలలో ఉంటే ఈ వెహికల్ వచ్చేసి మన కొరుట్లలో అవైలబుల్ ఉంది. ఒకసారి మీరు రండి, వెహికల్ చెక్ చేసుకోండి, ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి. మీకు నచ్చితేనే వెహికల్ తీసుకోండి.